అభ్యసన సిద్ధాంతాలు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. మొదటిది ప్రవర్తనవాద సిద్ధాంతాలు. యత్నదోష అభ్యసన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం. ఇవన్నీ కూడా ఉద్దీపనలకు వ్యక్తి యొక్క ప్రతిస్పందనలకు మధ్య సంబంధాన్ని వివరించేవి. ఆ తర్వాత గెస్టాల్ట్ అభ్యసన సిద్ధాంతాలు. ఈ గెస్టాల్ట్ అనేటువంటి జర్మన్ పదానికి అర్థం ఏంటంటే మొత్తము, కాన్ఫిగరేషన్, సమగ్రాకృతి. అంటే ఈ గెస్టాల్ట్ వాద సిద్ధాంతాల ప్రకారం మనం ఏదైనా పర్సెప్షన్, ప్రత్యక్షం చేసుకునేటప్పుడు భాగాల కన్నా మొత్తము ముఖ్యము. విడివిడి భాగాల మధ్య సంబంధాన్ని ఏర్పరచుకుంటే మనకు ఆ అభ్యసన సన్నివేశం అర్థమవుతుంది అని వివరించే సిద్ధాంతాలు. దానిలో భాగంగా కొహెలర్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీని కొహెలర్ టెనరిఫ్ దీవులలో సిరియా, గ్రెనడా, టెర్చెగో, సుల్తాన్ కోన్సల్, రానాచిక్ అనే చింపాంజీలపైన ప్రయోగాలు చేసి ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రాసి ఈ యొక్క అభ్యసనం అనేది అంతర్దృష్టి వల్ల కలుగుతుంది, యత్నదోష అభ్యసనం వల్ల కాదు, ట్రయల్ అండ్ ఎర్రర్ వల్ల కాదు, అభ్యసనం అనేది మెకానికల్ కాదు, అభ్యసనం అనేది ఒక మీనింగ్ఫుల్ గా జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ అడిగిన ప్రశ్న, ఒక ఉపాధ్యాయుడు ప్రతి భాగాన్ని వివరించడానికి అన్ని అంతర్గత అవయవాలతో కూడిన మానవ శరీర బొమ్మను ఉపయోగించడం జరిగింది. దీనికి ఉదాహరణ. సో భాగాల మధ్య సంబంధం వివరించడం కోసం ఒక ఉపాధ్యాయుడు అన్ని అంతర్గత అవయవాలతో కూడుకున్నటువంటి ఒక మానవ శరీర బొమ్మను ఉపయోగించడం జరిగింది. టీచర్ యూజింగ్ ఎ ఫిగర్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ విత్ ఆల్ ఇంటర్నల్ ఆర్గాన్స్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ పార్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అంతర్దృష్టి అభ్యాసం. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, భాగాల కన్నా మొత్తం ఇంపార్టెంట్ అని చెప్పేటువంటి సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. కనుక ప్రశ్నకు ఆన్సర్ ట్రూ. డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్ తో కూడుకున్న షార్ట్స్ కోసం, వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. సో ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి వీడియోస్ మీకు కావాలంటే వెంటనే ఎమిలీ అకాడమీ మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో డిఎస్సికి సంబంధించి, డివైఓకి సంబంధించి, టెట్ సిటీకి సంబంధించిన క్లాసెస్ని యాక్సెస్ చేసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టి మంచి కంటెంట్ నాలెడ్జ్తో భవిష్యత్తులో మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.